brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు విచారణ, మరోవైపు అరెస్టులు, ఇంకోవైపు రాజకీయ వ్యూహాలతో లిక్కర్ కేసు రోజు రోజుకు సంచలనంగా మారుతోంది. ఈ కేసులో తరువాత ఏం జరగబోతోంది, ఎవరి అరెస్ట్ ఉండబోతోందనే చర్చ ఏపీలో హాట్ గా నడుస్తోంది. లిక్కర్ స్కామ్ పై పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. బిగ్ బాస్ వైపే లిక్కర్ కేసు, త్వరలోనే మరిన్ని అరెస్టులు ఉంటాయంటోంది అధికార కూటమి. లిక్కర్ కేసులో అరెస్టు చేస్తారన్న భయం జగన్లో కనిపిస్తోందన్నారు మంత్రి సత్యకుమార్. అందుకే ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ మేము డిస్టిలరీ కాదా? ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి? ప్రజలకు కాదా? దాని రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్లి దాచుకునే నిజం కాదా? ఇవాళ ఒక్కొక్కటి బయటపడట్లేదా? నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు, డబ్బులు లెక్కిస్తూ, కోట్ల డబ్బులు లెక్కిస్తూ. ఎక్కడున్నాడే? ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. మీ అనుచరుడు కాదా? ఇవన్నీ వేళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ కేసులో సిట్ సీజ్ చేసిన 11 కోట్లు నిందితుడివే అన్నారు మంత్రి టీజీ భరత్. ఏడాదిలోగా జగన్ అరెస్ట్ ఖాయమంటూ హాట్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్ అనేది 100% జరిగింది సార్. నేను ఒకటే అంటున్నా, ఖచ్చితంగా ఫ్రాడ్ అయితే జరిగింది. హెడ్ ఆఫ్ ద స్టేట్ తెలియకుండా కొన్ని వేల కోట్లు ఇచ్చే హై బడ్జెట్ అని మీకు తెలుసు. లిక్కర్ అనేది ఇట్స్ హై బడ్జెట్ ఫర్ ఎనీ గవర్నమెంట్. డొంక పట్టుకుంటే ఒక్కొక్కరు తీగ తీస్తే అందరు బయటికి వస్తున్నారు. ఖచ్చితంగా హీ విల్ బీ ఫ్రేమ్డ్ అనేది అయితే నాకైతే నమ్మకం ఉంది. దీంట్లో లిక్కర్ స్కామ్లో రేపు పోతాడా, ఎల్లుండి పోతాడా, సంవత్సరం తర్వాత పోడా అనేది అయితే నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ ఖచ్చితంగా అయితే పెద్ద ఫ్రాడ్ అయితే జరిగింది. లిక్కర్ స్కామ్లో మాత్రం దెర్ ఈస్ నో డౌట్, దెర్ ఈస్ అ బిగ్ ఫ్రాడ్ దట్ హాస్ హ్యాపెండ్. లిక్కర్ను ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాదు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పార్థసారథి. ఈ కేసులో ఎవరున్నా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. కమిషన్ల కోసం దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త బ్రాండ్లకి పర్మిషన్స్ ఇచ్చి ఆ పార్టీలో నాయకులకి సంబంధాలున్న డిస్టిలరీస్కే 60-70% ఆర్డర్స్ ఇచ్చి దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చేసిన విషయం ప్రజలందరూ కూడా గమనించారు. లిక్కర్ కేసులో వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ తగలబోతోందన్నారు మంత్రి కందుల దుర్గేష్. లిక్కర్ దందాతో బ్రాండెడ్ మద్యం ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన వారికి నిద్రలేని రాత్రులు ఉండబోతున్నాయన్నారు. మొత్తంగా ఏపీ లిక్కర్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. దొరికిన క్యాష్ ను దొరికినట్లే సీజ్ చేస్తోంది. దీంతో కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎవరు అరెస్టు కాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.